పరికరాలు లేకుండా దేవుని సన్నిధానానికి రాకండి. యుద్ధంలో ఓడిపోతారు. శత్రువు మిమ్మల్ని ఈజీగా ఓడగొడతాడు. ఒక దినము ఈ యుద్ధ ఖడ్గము జాన్ పాల్ గారిని బ్రతికించింది. తన బ్యాగులో ఇది ఒకటే బైబిల్ ఉంది. తన చుట్టూ 100 మంది కోతులు ఉన్నాయి. 100 కోతులు ఉన్నాయి. ఈ బ్యాగులో ఉన్న బైబిల్తో తాను అవన్నీ నిలబెట్టాడు. నేను కళ్ళారా చూసిన అతన్ని, నేను మా పిల్లలం అందరం. ఈ యుద్ధ ఖడ్గం ఉంటే దేనినైనా కూడా జయించవచ్చు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే వాక్యమునకు ప్రథమ ప్రాధాన్యతను కలిగిస్తామో అప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందట? ఆశీర్వాదం కలుగుతుందట. వాక్యానికి ఎవరైతే ప్రథమ ప్రాధాన్యత కలిగిస్తామో వారికి ఆశీర్వాదం కలుగుతుందట. ఈ దినం చదవబడిన లేఖన భాగం 16వ వచనం 30 ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వచనము కింది లైన్ చదువుతా చూడండి. నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వే దేశాన్నైతే స్వాధీనపరచుకోవాలని వెళ్ళాలని ఆశపడుతున్నావో, నువ్వు వేటి మీద విజయాన్ని సాధించాలని ఆశపడుతున్నావో, ఏ శోధనకరమైన పరిస్థితుల మీద నీవు విజయము సాధించాలని నీవు అనుకుంటున్నావో, ఏ అపవాది తంత్ర మంత్ర శక్తుల నుండి, మానవుని కనుదృష్టి నుండి, సాతాను కనుదృష్టి నుండి నువ్వు ఎప్పుడు విడుదల కలగాలని నువ్వు అనుకుంటున్నావో, వాటి కంటే ముందుగా నీవు దేవుని వాక్యమునకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. నీ జీవితంలో వాక్యమునకు ఎవరైతే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారో వారు ఏం చేయబడతారంటే పరిపూర్ణంగా జీవించబడతారు. అందులో లోటే లేదు, అందులో ఏ డౌట్ లేదు. ఇక పరిశుద్ధ గ్రంథంలో అలా ఎంతో మంది వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరణపు పరిస్థితులు వచ్చినా కూడా ఆ మరణపు పరిస్థితుల్లో నుండి తప్పించబడ్డారు. అబ్రహాము తన భార్య వేరే దేశానికి వెళ్ళారు. ఆ రాజు అక్కడున్న అబ్రహాము భార్యను తీసుకొని అక్కడికి వెళ్ళారు. అది మరణపు కరమైన పరిస్థితి. భార్య అంటే చంపేస్తారు అంతే. ఎందుకంటే ఆమెను తమ ఉపపత్నిగా ఉంచుకోవాలి అక్కడున్న ఆజ్ఞ ప్రకారం. అబ్రహాం ఏమంటున్నాడు? ఈమెనా చేయలేదు. లోతుగా వెళ్ళండి, నిజంగా చేయలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న మాట అబ్రహామును బ్రతికించింది, ఇస్సాకును బ్రతికించింది, నిన్ను నన్ను కూడా బ్రతికిస్తుంది. దేవుని మాట నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆటంకంలో నుండి నీకు విడుదలిస్తుంది. నీ శోధనకరమైన పరిస్థితుల నుండి నీకు విడుదలిస్తుంది. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని చదవాలి. అధ్యాయాలు చదవడం కాదు. ఒక రోజుకు 4 అధ్యాయాలు చదువుతున్నామంటే ఏం అర్థం కాదు. రొటీన్ లైఫ్ లో చదవడమే. ఎందుకంటే చదవకపోతే ఏమన్నా అవుతుందేమో అని చదవడే. రోజుకు 10 వచనాలు చదవండి ఒక అధ్యాయంలో. అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అది మీ నుండి ఎవడు కూడా దొంగిలించుకోలేడుగా వాక్యాన్ని. చదవడం గొప్ప కాదు, దాన్ని గ్రహించి దాని ప్రకారము జీవించడము గొప్ప విషయం. మేము ఇప్పుడు ఇర్మియా గ్రంథం చదువుతున్నాం 4వ అధ్యాయం. భయంకరంగా ఉంది. దేశం గురించి, ఇశ్రాయేల్ దేశం గురించి, యూదా దేశం గురించి నువ్వు వ్యభిచారివి అని తెలియజేస్తున్నాడు. అందులో
నీ జీవితాన్ని మార్చుకోమని తెలియజేస్తున్నాడు. సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనం వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో, వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత మనం ఎప్పుడైతే ఇస్తామో, ఉదయం లేవగానే మనం ఎప్పుడైతే వాక్యానికి మనం ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యత మనము కలిగిస్తామో, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఒక భక్తుడు రాశాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నదే నందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నదే నందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, జగదగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, జగదగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. ఎవరైతే వాక్యానికి విలువిస్తారో వారికి ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం అంటే దుఃఖములో కూడా ఆనందంగా బ్రతికే ఆనందం, మరణపు అంచులలో ఉంటున్న పరిస్థితిలో దేవుడిచ్చే ఆనందం, మరణం ఇక దగ్గరగా ఉంది అనే పరిస్థితి. ఒక్కసారి మనమందరం లేచి నిలబడదామా? ఒక వ్యక్తి గురించి ఒక 2 నిమిషాలు ఇది చెప్పి ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ లేపాలనుకుని ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. మరణపు అంచులు తన దగ్గర నిలబడాలి. తను ఏమై చెప్పాలనుకున్నాడో తను చెప్పి క్షణములో మరణం పొందిన వ్యక్తి చార్లెస్ క్లార్క్. అమెరికా దేశంలో సలింగ సంపర్కం వద్దు, పురుషుల వివాహం వద్దు, స్త్రీల వివాహం వద్దు, విడాకుల పరిస్థితులు వద్దు, కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం అని తెలియజేసిన ఆ వ్యక్తిని భయంకరమైన పరిస్థితుల్లో చంపివేశారు. మనం ఒక్క నిమిషం తన ఎడల మౌనం పాటిస్తాం, మౌనంగా ఉందాం. ఒక్క నిమిషం. వాక్యానికి విలువించాడు, మరణం పొందిండు. దేవునికి విలువించాడు, మరణం పొందిండు. తన ఎడల ఒక్క నిమిషం. వాక్యానికి ప్రాధాన్యత, ప్రథమ ప్రాధాన్యత
దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ మాట తెలియజేశాడు. నినివే పట్టణాలకు యోనా తెలియజేసినట్టుగా అమెరికా ప్రజలకు ఆ మాటలు తెలియజేయగా ఒకే బుల్లెట్తో చంపివేశారు. దయచేసి అందరం కూర్చున్నామండి. రాబో దినాల్లో ఇలాంటి పరిస్థితి మనకు రాబోతుంది. వాక్యానికి ఎవరైతే విలువ ఇవ్వబోతున్నారో, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో వారు మరణపు అంచుల్లో ఉన్నట్లు లెక్క. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు మరణానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. దేవుని అంతఃసాక్షులుగా సిద్ధపడడానికి వారు ప్రయాస పడుతున్నారనేది లెక్క. వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇద్దాం. ఈ లోకంలో కలిగే ఆనందం దేవుడిస్తాడు, అంతకంటే పరలోకంలో కలిగే ఆనందం గొప్పది. గట్టిగా చెప్పండి. దేవుని వాక్యానికి విలువిద్దాం. ఎంత మంచి మాటో, నీవు బ్రతికి విస్తరించున్నట్లు. నువ్వు బ్రతకాలే, నువ్వు విస్తరించబడాలి అంటే దేవుని వాక్యం. అబ్రహాం, నువ్వు అబ్రహాముగా చేయబోతున్నావు. నేను చూపెట్టు దేశములకు వెళ్ళు. నువ్వు ఏ దేశానికైతే నేను చూపెడతానో, ఏ ప్రాంతమైతే నేను చూపెడతానో, నేను చూపెట్టు దేశములకు నువ్వు వెళ్ళినట్లయితే నీ సంతానము ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తా. అప్పటికి ఇంకా అబ్రహాముకు సంతానమే లేదండి. గొడ్రాలు శారా, పిల్లలు లేని అబ్రహాం దేవుని మాట వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత అబ్రహాము ఇచ్చాడు. వెళ్ళాడు. ఎక్కడికి చూపెట్టాడు? ఎడారి కలిగిన చోటు. ఎడారి లేకుంటుందండి, ఇసుక. ఆ ప్రాంతమును దేవుడు ఈ దినం ప్రపంచం అంతటిలో ధనవంతమైన దేశంగా చేసి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. అక్కడి ₹1 ఈరోజు దాని విలువ ₹274 ఇంచుమించుగా. ఏమైనా దేవుని బిడ్డ, దేవుడు తలంచుకుంటే నిన్ను నన్ను తన వాక్యానికి లోబడిన ప్రతి కుటుంబాన్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఎత్తైన కొండ పైన కూర్చుండబెట్టాడు కదా, మన జయక గారి కుటుంబంలో తెలియజేశాడు. ఎక్కడ నిలబెట్టారట? ఎత్తైన కొండ పైన నిలబెట్టారట ఆయన వాక్యానికి లోబడి. రెండోదిగా చూద్దాం, చూడండి. యెషయా గ్రంథంలో ఆ చక్కటి మాటలు. బైబిల్ చదివే బిడ్డలు మైక్ దగ్గర పెట్టుకోండి. 56వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. చూడండి, చదువు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున ఇది కావాలి. చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. రెండోదిగా ఏం చేయాలట? మొదటిది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రథమ ప్రాధాన్యత. రెండోది దేనికి ఇవ్వాలి? పరిచర్యకి ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? పరిచర్య.
ఎన్ని పరిచర్యలు ఉన్నాయో మీకు తెలుసు. ఎవరు ఏ పరిచర్యలో వాడబడాలో దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు ఇచ్చిన పరిచర్యలో ఎక్కడ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ పరిచర్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తే ఏం కలుగుతుందటంటే ఆనందం కలుగుతుందట. మొదటిది ఆశీర్వాదం కలుగుతుంది, రెండవది ఆనందం కలుగుతుందట కదా. పరిచర్య చేసిన వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఈ చీరలు వేయడము, మందిరం పోవడము, శుభ్రం చేయడము, మందిరంలో వాడబడడం, ఓ మీటింగ్ అయితే భోజనాలు కడవడం, మీటింగ్ అయితే అన్ని చూసుకోవడం, మీటింగ్ అయితే వాయిద్యాలు వాయించడం, మీటింగ్ అయితే సిస్టమ్ దగ్గర ఉండడం, మీటింగ్ అయితే ఈ కెమెరా తీసేవాళ్ళు, ఇవన్నిటికీ ఎంత ఆనందం ఉండదో తెలుసా? ఆహా, ఎంత ఆనందం జరిగిందండి, నేను ఈ దిన గొప్పగా వాడబడ్డానండి, పరిచయంలో వాడబడ్డానండి, నీళ్లు పోసులో ఆశ్చర్యంగా నేను వాడబడ్డానండి, అనుకోనిగా నాకు అవకాశం వచ్చిందండి, ఇస్తరాకు తీయడంలో నాకు ఒక అవకాశం వచ్చిందండి, నేను సాపం తీయడంలో ఒక అవకాశం వచ్చిందండి, చేతు తీసేయడంలో అవకాశం వచ్చిందండి, ఇది అడగడంలో అవకాశం వచ్చిందండి, ఈ మందిరం శుభ్రతలో ఒక అవకాశం వచ్చిందండి. పరిచర్యలో నువ్వు ప్రథమ ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో, పెద్దలకు ఒక పరిచర్య భారం ఇచ్చాడు, వారి బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చబడాలి. స్త్రీలకు ఒక బాధ్యత ఇచ్చాడు, వారు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. అది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదు. సంఘ పెద్దలే కానీ, స్త్రీల పెద్దలే కానీ, యవనస్తులే కానీ, సండే స్కూల్ వాళ్ళే కానీ, ఎవరు కూడా పరిచర్యలో నిర్లక్ష్యం ఉండొద్దు. పరిచర్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. పరిచర్యకు ముందు రావాలి. పరిచర్య చేసినప్పుడు లాస్ట్కు వెళ్ళాలి. పరిచర్యకు ముందుకు రావాలి. పరిచర్య చేసినప్పుడు ఎప్పుడు పోవాలి? ఇంటికి ఎప్పుడు పోవాలా? ఎప్పుడు పోవాలి? ఎప్పుడు పోతాను? ఎప్పుడు పోతానమ్మా? ఎప్పుడు పోతున్నా? ఎప్పుడు ఇడిచిపెడతారా? ఎప్పుడు కనబడకుండా పోదామా అనే ఆలోచన. ఏది నీ పరిచర్య భారం? ఏది నీ గొప్ప చెప్పిన పరిచర్య భారం? ఏది నీకు బాధ్యత లేని పరిచర్యలో ఉన్న భారం? పరిచర్యలో ప్రథమ ప్రాధాన్యత మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో, దేవుని పరిచర్యలు, అందుకే ఎంత మంచి మాట కదా, చివరి వచనంలో చదవబడిన లేఖన భాగం 7వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా బలిపీఠం మీద అర్పించు దహన బలులను నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. ఈ మందిరము నీరనుకుంటే, ఈ మందిరము నీరనుకుంటే, ఈ మందిరము మనదనుకుంటే, ఈ మందిరము మనందరూ అనుకుంటే, మనమందరము పరిచర్యలో ప్రథమ ప్రాధాన్యత కలిగిస్తాం మందిరానికి, దేవునికి. నువ్వు ఎవరితో చేస్తలేవు, సంఘ పెద్దలకు చేస్తలేవు, స్త్రీల పెద్దలకు చేస్తలేవు, ఎవరితో చేస్తలేవు, నువ్వు ఎవరికి చేస్తున్నావు పరిచర్య? దేవునికి. దేవునికి ప్రథమ ప్రాధాన్యతలో పరిచర్యలో నువ్వు ఎప్పుడైతే కాలుకుంటావో ఆనందం వస్తుంది. ఆనందం నా దగ్గర ఎక్కువ కాదు కానీ ఈ ఓసన్న మినిస్ట్రీస్ ఈ కొన్ని బ్యాప్టిస్ట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికి ఎవరు ఉంటారో వాళ్ళే చూసుకుంటారు అని మిగతా వాళ్ళందరూ అయిపోగానే సంఘాల బైబిల్ పెట్టుకొని సపరేట్గా పోతూనే ఉంటారు. కానీ ఈ ఎబ్రోన్ సహవాసము, ఈ సియోన్ సహవాసం, ఈ పెంతికోస్తు సహవాసం, ఇవన్నీ కొన్ని సహవాసాలలో ఎట్లుంటుందంటే, అప్ప ఈ దినం నాకు ఆ చెప్పుల కాడుంటే ఎబ్రోన్ సహవాసం చూసేటంటే హైదరాబాద్లో ఆ చెప్పుల దగ్గర టీఎస్పీ ఉంటాడు. ఆ ఉద్యోగం చేస్తే 4 సెక్యూరిటీ ఉంటాడు. కానీ మందిరంలో ఆయన ఎవరు? సేవకుడు. అయినా నువ్వు చెప్పుల కాడ ఉండాలి ఈ వారం అంతా. ఈ వారంలో నువ్వు ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ చెప్పులు ఇచ్చే క్రమంలో అందరినీ క్రమంగా చెప్పులు ఇడిపియాలి అని ఆయన చెప్తే, అక్కడికి పోయి ఆ చెప్పుల కాడ డిఎస్పీ ఏం చేస్తాడు? చేతులు కట్టుకొని ఒక కట్టె పట్టుకొని నిలబడ్డాడు. మా తమ్ముడు కర్ణపురంలో పరిచయలో వాడబడతాడు. ఎక్కడ ఉంటున్నాడంటే, నేను ఒక రోజు పోయినా, నేను ఎప్పుడు పోను కానీ ఒక రోజు నేను ప్రయాణంలో వెళ్తున్నా. మా తమ్ముడు మెయిన్ గేట్ కూడా ఒక కట్టె పట్టుకొని ఉంటాడు. ఈ మెయిన్ గేట్ ఉంటుంది కదా, లోపలికి పోయి మెయిన్ గేట్. నేను ఆశ్చర్యపోయినా,
మా తమ్ముడు నెలకు తన పని వారికి ₹1,00,000 జీతం ఇస్తాడు. తన పని వారికి ₹1,00,000 జీతం ఇస్తాడు మా తమ్ముడు. కానీ తన సేవకుడు తెలియజేసిన పరిచయం ఏంటంటే, నువ్వు మెయిన్ గేట్ కాడ కట్టబట్టుకొని వచ్చే పోయే వారికి క్రమముగా వెహికల్స్ అన్నింటినీ శుభ్రపరిచి లోపలికి పంపించాలనే ఒక పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యకు ప్రాధాన్యత లేకపోతే నీకు లేదు భారం, ఎవరికో ఉన్నదని నేను అనుకుంటే ఆనందం రాదండి. ఇక్కడికి వచ్చిపోయినంత మాత్రమే ఆనందం రాదు. నువ్వు ఇక్కడ పనిచేసుడు ఆనందం గొప్పగా ఉంటుంది. ఆ ఆనందం ఎంత సంతోషంగా ఉంటుందో ఇలా ఊడ్చి చూడు, ఇలా చేతులు చూడు. ఈ మందిరంలో ఈ డోర్ దగ్గర 3 వారాల నుంచి ఆ కాగితాలు అన్నీ ఉన్నాయి. ఎవరు తీస్తలేదు. ఇవాళ చెప్పి నేనే తీద్దామని అనుకుంటాను. 3 వారాల నుంచి ఆ కాగితాలు ఎవరు పడేసారో తెలియదు, కానీ 3 వారాల నుంచి ఆ కాగితాలు అన్నీ ఉన్నాయి. కనీసం ఈ డోర్లో లోపలికి వచ్చే కారణంగా షట్టర్ వీక్కునే పరిస్థితి లేదు. మరేం పరిచయం చేస్తావు? నీకు ఎట్లా ఆనందం, నీ జీవితంలో నీ కుటుంబంలో ఎట్లా ఆనందం వస్తుంది? వచ్చిపోయి ఓరాము శిల్కన్నట్టు రాబోతాయి దేవుని మందిరాన్ని. నాకేం పని కలుగుతుందో అని ఎదురు చూడాలి మందిరంలో. ఎవరి బిడ్డలు అట్నే ఉన్నారు, పురుషులు అట్నే ఉన్నారు, స్త్రీలు అట్నే ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలన్నా ఒకవేళ పోతానే షెడ్ తీసుకుంటూ పోతారు. కానీ యవనస్తులు, పురుషులు, స్త్రీలు అయిపోగానే ఎవరికి వాళ్ళు యవనా తీరానికి నేను వెళ్ళిపోతూనే ఉన్నారు. పరిచర్యలో ఆనందం పొందుతలేరు. మీరు వస్తువులు తప్పేం లేదు, నేను కాదట్లేను, కానీ ఆనందం లేదు మీలో. సమయానికి రావడం లేదు. పరిచర్యలో సమయానికి రావాలి. మొదటి ప్రార్థనలో సేవకుతో ఉండాలి. అది పరిచర్యలో కలిగే ఆనందం, అది సంతోషం. మేము నిన్న ఒక ఫంక్షన్ పోయినాం. పొద్దుగానే పోయినాం, కానీ మళ్ళీ మీటింగ్ ఉంటే మేము అటు పోయే వరకు ఏం లేదు. కానీ గిన్నెలు ఉన్నాయి, ఆఖరికి అడుగులు దొరికినాయి. భోజనం కాడ ఎప్పుడు ఉండాలి? మనం ముందు ఉండాలి. అన్ని దొరుకుతాయి, స్పష్టంగా దొరుకుతాయి, శ్రేష్టంగా దొరుకుతాయి, ఎంత దొరకాలో అంత దొరుకుతాయి. దేవి దగ్గర కూడా అంతే. పరిచర్యలో ఆ విధంగా వాడపడండి. ఈ వారం నుండి అయినా నీకు బాధ్యత తీసుకోండి. నీకెవరు ఇయ్యారు దేవుని పరిచర్యలో, నీకెవరో ఇది అది అని చెప్పరు. నీ బాధ్యత నీది. నీవు దేవుని మందిరంలో పరిచర్యలో వాడబడే బాధ్యత నీది. నువ్వు వాడబడాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో సంతోషంగా ముందుకు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడతావు. మూడవదిగా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ప్రకటన కంటే ముందు ఉంటుందని. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. 3వ అధ్యాయము 14-15 చదువుట. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉందని మీరెరుగుదు. ఇది మూడోది, దేవుని ప్రజలకు ప్రథమ ప్రాధాన్యతగా గౌరవించాలి. దేవుని బిడ్డలకు ఎవరమైతే ఉన్నామో ఒకరికొకరం ప్రథమ ప్రాధాన్యతగా గౌరవం పొందాలి. నీకు నేను, నాకు నువ్వు గౌరవం పొందాలి. ఎంతమంది మనం ఆరాధనైన వెంటనే ఇక్కడ వాళ్ళ మొక్కలకు ఒక్కలు ఇట్లా కాసుకొని పోతున్నాం. గట్టిగా ఇట్లా ఇట్టిస్తారు, ఏలే తాకిస్తారు, ఏళ్ళు దాకి అలో పార్ట్నర్స్ ఎప్పుడన్నా అలో ఇచ్చినప్పుడు చూసిరా? వాళ్ళు ఇట్లా ఇట్లా ఇచ్చి ఊరు వాళ్ళు ఇట్లు ఊపుతారు. ఎందుకంటే నీ బంధం నా బంధం గొప్పది అని, నీ స్నేహ బంధం గొప్పది అని. మీరు ఎప్పుడన్నా చూడండి, యూట్యూబ్లో పెట్టండి పార్ట్నర్ స్నేహ బంధం అని కొట్టండి.
అయిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ దినాలలో లేదు కదా ఆ అవకాశం. బిడ్డ కానీ అల్లుడు కానీ ఆడబిడ్డ కానీ ఎవరైనా వస్తే చాలా కాడికి తీసుకుపోయాడు. ఏడు తీసుకుపోయాడు? కాళ్ళు కట్టుకోవడానికి వాటర్ ఇచ్చుడు కాదు, కాళ్ళు కడిగేటోళ్ళు. నేను కళ్ళలో చూసిన మా అమ్మమ్మ, మేము సీటు బస్సు దిగంగానే మేము వస్తున్నామని తెలియగానే బస్సు కాడ ఉండేదాన్ని వస్తుంది. ఆ చెల్లి పట్టుకుపోయి ఫస్ట్ జాలర్ కాడికి పోయేది. ఆడ కాళ్ళు కడిగి లోపలికి తీసుకుపోయాడు. ఈ దినం కాళ్ళు గడుగుడు సంగతి తీసి పెడితే కాళ్ళకు నీళ్లు కూడా ఇస్తలేదు. ఈ మధ్యలో కొత్తగా ట్యాప్ పెట్టింది, ఆ ట్యాప్ కూడా గడపొచ్చుకుంటాను. చెంపిచ్చేది పోయింది కదా, చెంపులో నీళ్ళు ఇచ్చేది బాటిల్లో కట్టుకొచ్చింది. ఇంకొన్ని రోజులైతే కొన్ని ఈ రెస్టారెంట్లో ఏం చెప్తారంటే కూల్ డ్రింక్స్ కావాలంటే తీసుకోమంటారు, ఫ్రిడ్జ్ చూపెడతారు. మనపై తీసుకోవాలి, బయటప్పుడు బిల్లు కట్టుకోవాలి. ఇంకా కొన్ని రోజులైతే మన ప్రేమ ఎట్టుంటుందట, అది అక్కడ ఉన్నది కడుపులే కడుకో లేకపోతే లేదు, వస్తావా మరి అట్టే పోదామా మళ్ళా మోసము అనే టైప్లో ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరుణ్ణి ఎవడైతే ద్వేషిస్తాడో వారెవరట? నరహంతకుడే. నేను చెప్తలేను, ఎవరు చెప్తాను? దేవుని గ్రంథంలో ఉన్న సత్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీ ప్రజలు నీతిలో ఉన్న ఈ ప్రేమ, ఈ ఆరాధనలోకి వచ్చిన వారందరిలో ఒకరికి ఒకరము దేవుని ప్రేమలో ప్రథమ ప్రాధాన్యత కలిగిన గౌరవము ఎవరైతే ఇచ్చుకుంటారో వారికి ఏం కలుగుతారంటే నిత్య జీవము కలుగుతుందట. ఒక ప్రేమిస్తేనే నిత్య జీవం అయితే, ఒక గౌరవం ఇస్తేనే నిత్య జీవం అయితే. నేను దినం ఒక వీడియో చూశాను. ఒక అన్యురాలు ఈడో బొట్టు ఈడో పెట్టు ఈడో పెట్టు ఈడో ఈ పాటలో బొట్టు, ఆ ఇంటర్వ్యూ చేసడానికి కూడా 3 బొట్లు ఉన్నాయి. ఆమె చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవుల స్త్రీలు పొద్దుగానే తయారవుతారు, మంచిగా శుభ్రంగా తయారవుతారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు. ఆమె ఎంత మంచిగా చెప్తుందంటే వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటారు. వారెంతో భక్తితో మందిరానికి వెళ్తారు అని చెప్తున్నాను. మరి మన ధర్మం ఎక్కడైంది, ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను. ఇద్దరు అంజులే, ఒక క్రిస్టియన్ సంభాషణ కాదది, ఒక అంజుల సంభాషణ. అందుకే దేవుని మందిరానికి ఎవరిని తీసుకురావాలి? మనము అన్యులను పట్టుకురావాలి. దేవుని ఎరగని బిడ్డలకు తీసుకురావాలి. ఇక్కడ నిత్య జీవం కలగాలంటే దేవుని ప్రజలకు ఒక్కొక్కరము మనం ఆలోచించుకోవాలి. ఎంతమంది మెచ్చుకుంటామో, ఎంతమంది కలిసిపోతారో. పాస్టర్ను ప్రతి వారం నష్టపెట్టారు చేయలేవాడు తీసుకోవాలి. ఎంత కలిసిపోతలేదు. భూవదిలో రాగలుగుతా. నీ ఎదుట ఉన్న నీ సేవకునే కలవకుండా వెళ్తే పరలోకంలో ఉన్న యేసయ్యను చూడడానికి ఎలా ఇష్టపడతావు? కనీసం వందనాలయ్యా నువ్వు మాట్లాడకు, ఎదురుకు వచ్చి వందనాలయ్యా. నేను చెప్పే దగ్గర ఉండలేదు, నేనే వస్తా మీ దగ్గరికి. నా దగ్గరికి ఎవరు రాగా నేనే వస్తా. కానీ వచ్చినంతనైనా వందనాలు చెప్పడానికైనా మీరు దొరుకుతలేరు. నాకు ఒకరు పాత్రలోనే తప్పించుకుంటారు, సగం పాత్రలోనే పోతారు. చూసే వరకు వాళ్ళు కనబడతలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం కావాలంటే సహోదర ప్రేమ కావాలి. నీ సహోదరితో నీకు సమాధానం ఉందా? ఇంకా 5 నిమిషాలలో ముగిస్తాం. అది 12 కొట్టడానికి మీకు ముగిస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మత్తయి సువార్త ఈ దినం చదువుబడిన లేఖన భాగం మనం ఒకసారి ధ్యానిస్తే చూడండి. మత్తయి అదే సార్ 1 నిమిషం 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
14-15 వచనాన్ని నేను ఒకసారి చదువుతూ వినండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందునో నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురా అంటున్నాను. ఉంటుందండి? ఉండదు. అంటే బాగే ఉంటుంది, ద్వేషమే ఉంటుంది, కోపమే ఉంటుంది, సమాధాన పడలేము, ఒకరికొకరు సమాధాన పడలేము, ఒకరికొకరు కనీసం ఆలోచించుకోలేము, ఒకరికొకరు మాట్లాడుకోలేము, ఒకరికొకరు ముచ్చట పెట్టుకోలేము. ఏమైనా ఇంకా మనకు పూర్వీకులు నేర్పలే, వాళ్ళ అన్యులు కనుక ఈ గుడి చుట్టూ తిరిగేది నేర్పలే. అది నేర్పితే ఇంకెంతమంది ఉందరో పోతుంది. ఈ ప్రదక్షిణాన్ని నేర్పేది మన పూర్వీకులు నేర్పితే ఇంకా గమ్మతుండనేమో కదా. దేవుడు మనము దేవుని వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి. నువ్వు ఏ దేశాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావో ఆ దేశాన్ని దేవుడు నీ చేతికి ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నీవు పరిచర్యకు ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యత ఇస్తావో నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆ పరిచర్యలో ఉన్న ఆనందం ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. మన జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగే గుణాన్ని నేర్చుకోవాలి. మన జీవితంలో ఎంతగా ఆశీర్వదించబడ్డా తగ్గించుకునే జీవితం నేర్చుకోవాలి. మనకి ఎంత ఉండని ఏదనుండని మనం ఎప్పుడైతే దేవుని ఎడల తగ్గింపు కలిగి బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదంలో ఆనందం ఇస్తాడు. ఆ ఆనందంలో నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. మరి నీకు నిత్య జీవము కావాలి అంటే, మనకు నిత్య జీవము కావాలంటే నువ్వు నీ జీవితంలో వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత దయచే. నీ జీవితంలో పరిచర్యలో ప్రథమ ప్రాధాన్యత ఈ దేవునికి. నీ జీవితంలో సహోదరుని ప్రేమించు. మందిరానికి వచ్చిన వారు కనీసం ఈ మందిరానికి వచ్చిన వాళ్ళనైనా ఒక్కరికి ఒక్కరు ఆలోచించుకోండి, కనీసం హృదయపూర్వకంగా ఇచ్చుకోండి. ఈ కొసలు కాదు, హృదయపూర్వకంగా ఇచ్చుకోండి. వందనాలక్క ఒకవేళ చెయ్యి ఇవ్వకపోయినా వాళ్ళ కుష్ఠరోగం ఉంటే మీకు అంటున్నా అనుకుంటే చెయ్యి పెట్టైనా మేము నలుగురు ప్రార్థన చేసుకుంటాం. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కరు వందనాలు అనుకుంటాం. మేము నలుగురమే రోజు. దేవుడు పెట్టారు కనీసం చేతులతో అయినా వందనాలు చెప్పారు. అక్క వందన, చెల్లె వందన, అన్న వందన అని చెప్పి నిత్య జీవానికి వారసులు కానీ ప్రార్థన చేసుకున్నాం. తలవచ్చుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువును పరిపూర్ణంగా ప్రేమించడం అంటే ఏంటంటే